హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాతో సరదాగా. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తెలుసు కదా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ. తమిళ చూస్తే అర్థమైపోయింది కదా. సో నేనైతే అమెరికా నుండి ఇండియాకి వెళ్తున్నాను. నేనైతే ఎగ్జాక్ట్ 2 years అయింది అమెరికా వచ్చి. సో ఫస్ట్ టైం అనమాట ఇండియాకి వెళ్ళడం. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను నేనైతే. ఒక పక్క ఎగ్జైటెడ్, ఒక పక్క బాధ. ఎందుకో తెలుసా? ఎందుకంటే నేను సోలోగానే వెళ్తున్నాను ఇండియాకి. మా హస్బెండ్ రావట్లేదు. అదైతే కొంచెం బాధగానే ఉంది. సో నేను ఎందుకు వెళ్తున్నాను, ఏ ఎయిర్వేస్లో వెళ్తున్నాను, ఎక్కడ లేఓవర్, ఇవన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను. ఎలాంటి ఫుడ్ పెడతారు. ఐ హోప్ ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకైతే ఈ వీడియో యూస్ అవుతుందని అనుకుంటున్నాను. సో నేను జార్జియా స్టేట్లో అట్లాంటా నుంచి స్టార్ట్ అవుతున్నాను. నేను ట్రావెల్ చేసేది ఖతార్ ఎయిర్వేస్. మోస్ట్లీ చాలామంది ఖతార్ కానీ ఎతిహాద్ కానీ ట్రావెల్ చేస్తారు. మేమైతే మోస్ట్లీ ఖతార్ ఎయిర్వేస్కే ప్రిఫర్ చేస్తాము. అసలు ప్రాసెస్ ఏంటి, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అని చెప్పి మీకైతే చెప్తాను. ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ కాబట్టి, అది ఇంటర్నేషనల్ అంటే చాలా భయమేసింది. బట్ ఇట్స్ ఓకే, మనకంటే పెద్దవాళ్ళు కూడా చాలా ధైర్యంగానే వెళ్తున్నారు. నేను స్టార్ట్ అవుతుంది వీకెండ్ కాబట్టి రష్ అయితే ఫుల్గానే ఉన్నారు. పార్కింగ్ వెతుక్కోవడానికే మాకు 1 hour పట్టిందనమాట. ఇంకా వీడియో మొదలెడదామా? సో ఫస్ట్ అయితే నేను లగేజ్ ప్యాక్ చేసుకున్నాను. మా హస్బెండ్ చూడండి ఎంత ఆనందంగా ఉన్నారో. నేనేమో ఒక పక్క హ్యాపీనెస్, ఒక పక్కేమో బాధపడుతున్నాను. ఒక సైడ్ ఏమో ఇంటికి వెళ్తున్నానని ఆనందం, ఒక సైడ్ ఏమో మా హస్బెండ్ని వదిలి వెళ్తున్నానని బాధ. నేనేం వీడియో తీయట్లేదు అనుకొని మా హస్బెండ్ చూడండి ఎంత ఆనందంగా ఉన్నారో నేను ఇండియా వెళ్తున్నానని. చక్కగా చిల్ అవ్వచ్చంట. యాక్చువల్గా ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్. నేను ఎందుకు వెళ్తున్నాను అనేది మీకైతే చెప్తాను. మీరు కనుక రీసెంట్ షార్ట్స్ చూసుంటే అర్థమై ఉంటుంది. ఫస్ట్ టైం వెళ్తున్నా కదా, మా పేరెంట్స్కి వాళ్ళందరికీ ఎక్సైట్మెంట్ ఉండాలని సర్ప్రైజింగ్గా ఎవరికి చెప్పకుండా వెళ్తున్నాను. మన ఆ మాత్రం మినిమం ఉండాలి కదా. సో ఫస్ట్ అయితే ప్యాకింగ్ అంతా చేసేసుకొని వెయిట్ అయితే చెక్ చేస్తున్నాం బ్యాగ్స్. ఈ వెయింగ్ మిషన్ అయితే ప్రతి ఇంట్లో ఉండాల్సిందే. ఇది చూడండి 23 kgs అయితే 23.9 అలా వస్తుంది. ఇంకా తర్వాత కొంచెం అటు ఇటు లగేజ్ అంతా మేనేజ్ చేసేసాము. ఎందుకంటే ఒక 1 kg, హాఫ్ కేజీ తక్కువే పెట్టుకోవాలి. మనం ఇంట్లో చూసుకునే వెయిట్‌కి, ఎయిర్‌పోర్ట్‌లో చెక్కిన దానికి కొంచెం తేడా అయితే ఉంటది. మళ్ళీ అప్పటికప్పుడు తీయలేం కదా, ముందుగానే జాగ్రత్తగా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇంటర్నేషనల్ కాబట్టి మినిమమ్ 3 hours ముందుంటేనే బెటర్ ఎయిర్‌పోర్ట్‌లో. ఎందుకంటే చాలా పెద్ద క్యూసే ఉంటాయి సెక్యూరిటీ చెక్‌కి వాటన్నిటికి. సెక్యూరిటీ చెక్ అయిపోయిందనుకోండి ఇంకా హ్యాపీ కూల్‌గా వెళ్ళి కూర్చోవచ్చు రిలాక్స్‌గా. ఇన్‌కేస్ ఏమన్నా ట్రాఫిక్ ఉన్నా ఇబ్బంది పడతాం మధ్యలో ఒక 1 hour లేట్ అయితే అలాగా. సో ఫైనల్‌గా ఎయిర్‌పోర్ట్‌కైతే వచ్చేసాం. మా ఇంటి దగ్గర నుంచి ఒక 45 మినిట్స్ ఎయిర్‌పోర్టు. బట్ మాకు పార్కింగ్ దొరకడానికైతే చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ లాస్ట్ ఫ్లోర్‌లో దొరికింది పార్కింగ్. ఇంకా తను మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అనమాట. తను కూడా వచ్చారు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. వాళ్ళు అలా కష్టపడి మోసుకెళ్తుంటే నేనైతే వీడియో తీస్తూ చిల్ అయిపోతున్నాను. ఒక పక్క అయితే టెన్షన్ అయితే ఉంది. ఒక్కదాన్ని వెళ్తున్నా, ఎలా వెళ్తానా ఏంటో అని. ఫైనల్లీ ఎయిర్‌పోర్ట్ లోపలికైతే వచ్చేసాము. మనకింకా చాలా టైం ఉంది కాబట్టి అప్పుడే చెక్ ఇన్ అయితే చేయట్లేదు. కాసేపు అలా మాట్లాడుకుంటున్నాం. పెద్ద రష్ అయితే లేదు. ఒక ప్లస్ ఏంటంటే ఇక్కడ చెక్ ఇన్ చేసేటప్పుడు మనతో పాటు ఎవరైనా రావచ్చు. సో అదైతే నాకు హ్యాపీ అనిపించింది. కొంచెం టెన్షన్ అయితే తగ్గిద్ది కదా. ఫైనల్‌గా బ్యాగ్స్ అయితే చెక్ ఇన్ చేయడానికి వెళ్ళిపోయాం. సో మా హస్బెండ్ కూడా వచ్చారు నాతో పాటు చెక్ ఇన్ చేసేటప్పుడు. ఇదే మెయిన్ టాస్క్ అనమాట. బ్యాగ్స్ అయితే ఇచ్చేసాము. ఇప్పుడైతే కొంచెం స్ట్రిక్ట్‌గానే చూస్తున్నారు వెయిట్ అనేది. ఇంతకుముందయితే క్యాబిన్ బ్యాగ్ వెయిట్ అనేది చెక్ చేయరు. బట్ ఇప్పుడైతే చేస్తున్నారు. నా దానిలో అయితే ఒక 1 kg ఎక్స్ట్రా ఉంది. సో ఇంకా చెక్ ఇన్ బ్యాగ్‌లో కొంచెం స్పేస్ ఉందని చెప్పి అందులో పెట్టుకోమన్నారు. ఇంకా బ్యాగ్స్ కూడా చెక్ ఇన్ అయిపోయినాయి కాబట్టి పెద్ద టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను మా హస్బెండ్ అలా కాసేపు కబుర్లు చెప్పుకుంటున్నాము. ఎందుకంటే 45 డేస్ మిస్ అయిపోతాను కదా మా హస్బెండ్‌ని. నన్నైతే ఆట పట్టిస్తున్నారు. టైం అయిపోయింది వెళ్ళిపో, వెళ్ళిపో అని చెప్పి. మీ హస్బెండ్స్ కూడా ఇలాగే ఆట పట్టిస్తారా చెప్పండి? ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి కొన్ని ఫ్లైట్స్‌కైతే 24 అవర్స్ లోపల చెక్ ఇన్ చేయాలి, వెబ్ చెక్ ఇన్. కొన్ని ఫ్లైట్స్‌కైతే 48 అవర్స్ లోపు ఎప్పుడన్నా చేసుకోవచ్చు. సో మేము ఆ రోజు మార్నింగ్ అయితే వెబ్ చెక్ ఇన్ చేసేసాము. చేస్తే ఏంటంటే మనకి సీట్ నెంబర్ అనేది ఇచ్చేస్తారు అప్పుడే. టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మనకు కావాలంటే సీట్ సెలెక్షన్ కూడా ఉంటది. $60 అలా ఉంటదనమాట. ఆర్ లేకపోతే ఏదో ఒక సీట్ వాళ్ళు ఏది ఇస్తే అది మనం తీసుకోవాలి. సో మనం ఎయిర్‌పోర్ట్‌లో చెక్ ఇన్ చేసేటప్పుడు మనకైతే బోర్డింగ్ పాసెస్ ఇస్తారు. యూఎస్ టు ఇండియా డైరెక్ట్ ఫ్లైట్స్ ఉండవు కదా. సో మధ్యలో లే ఓవర్ అనేది ఉంటది. నేనైతే అట్లాంటా టు దోహా, దోహా టు చెన్నై. ఇదనమాట నా ఫ్లైట్ రూటు. ఇంక మా హస్బెండ్ వాళ్ళు మాత్రం నుంచొని ఎంతసేపు ఏం వెయిట్ చేస్తారని చెప్పి నేనైతే సెక్యూరిటీ చెక్‌కి వెళ్ళిపోతున్నాను ఇంక లోపలికి. ఇక్కడ నుంచి వాళ్ళనైతే ఎక్కడికి అలో చేయరు లోపలికి. నేనైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. మా పేరెంట్స్‌కి ఎవరికీ తెలీదని చెప్పాను కదా, సర్ప్రైజ్ ఇస్తున్నాను. వాళ్ళెలా ఫీల్ అవుతారు అని చెప్పి చాలా ఎక్సైటెడ్‌గా అయితే ఉన్నాను. ఆ ఆనందంతో
ఇంక లోపలికైతే వచ్చేసాను. సెక్యూరిటీ చెక్ అంతా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. మనం క్యాబిన్ బ్యాగ్‌లో సెక్యూరిటీ చెక్ అప్పుడు మాత్రం ఎంప్టీ వాటర్ బాటిలే తీసుకెళ్ళాలి. వాటర్ ఉంటే తీసుకెళ్ళి ట్రాష్‌లో వేసేస్తారు. అండ్ ఇంకా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, షూస్ ఇవన్నీ తీయాలన్నమాట. కొన్ని ఐటెమ్స్ అయితే ఉంటాయి. అవైతే తీసుకురాకూడదు. లైక్ సీజర్స్, నైఫ్స్ ఇవన్నీ అయితే అస్సలు తీసుకురాకూడదు. సో, కేర్‌ఫుల్‌గా ఉండండి. సెక్యూరిటీ చెక్ అయిపోయింది. ఇంకా అలా నడుచుకుంటూ వచ్చి నా గేట్ దగ్గరైతే కూర్చున్నాను. మనకి బోర్డింగ్ పాస్ ఇస్తారు కదా! అక్కడైతే ఉంటదనమాట. ఏ గేటు, ఏ జోను ఇవన్నీ అక్కడ రాసుంటది. అండ్ మనకింకా డౌట్ ఉంటే ఇక్కడైతే డిస్‌ప్లే ఉంటది. అక్కడైతే చూసుకోవచ్చు. మన ఫ్లైట్ ఎన్నింటికి అని. సమ్‌టైమ్స్ గేట్ నంబర్ గూడా చేంజ్ అవ్వచ్చు. సో, అక్కడ అనౌన్స్‌మెంట్ ఇస్తారనమాట. ఇన్ కేస్ గేట్ నంబర్ గనక చేంజ్ అయితే. అది క్లియర్‌గా మనం వినాలి. మనం 3, 4 అవర్స్ ముందే వస్తాం కాబట్టి ఆబ్వియస్‌లీ ఆకలేస్తుంది. ఇలా వెండింగ్ మెషిన్స్ ఉంటాయి. లేకపోతే ఫుడ్ కౌంటర్స్ ఉంటాయి. ఎంప్టీ వాటర్ బాటిల్స్ తీసుకొచ్చిన తర్వాత లోపలికొచ్చాక ఇలా వాటర్ ట్యాప్స్ అయితే ఉంటాయి. మనమైతే దీనిలో ఫిల్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైమ్ యూఎస్ వచ్చినప్పుడైతే నాకైతే అర్థం కాలేదు. అసలు ఈ ట్యాప్ ఎక్కడ ఆన్ చేయాలి? ఎలా ఆన్ చేయాలి? అని చెప్పి. నా ఫ్లైట్ అయితే బోర్డింగ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 2 అవర్స్ అయితే టైం ఉంది. సో, ఇంక బోర్ కొడుతుందని చెప్పి అటు ఇటు అలా తిరుగుతూ ఉన్నాను. ఇంకా ఆకలేసింది. నేనైతే చపాతీ తెచ్చుకున్నాను. ఒక 3 చపాతీస్. ఇన్‌కేస్ ఆకలేస్తే తినడానికి. అదైతే తినేసాను. ఇంతకుముందయితే ఫుడ్ అయితే అలో చేయలేదు. ఈ మధ్య అయితే ఫుడ్ కూడా అలో చేస్తున్నారు. కావాలంటే మనం తీసుకెళ్ళొచ్చు. బట్ సమ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. లైక్ నాన్ వెజ్ అలాంటివైతే చెప్పలేము. నాట్ గ్యారంటీ. ఏదో ఫ్లైట్ వచ్చినట్టుంది. లగేజ్ అంతా తీసుకొస్తున్నారు. సో, ద వెయిటింగ్ ఈస్ ఓవర్. మన బోర్డింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. క్యూ అయితే చాలా పెద్దగుంది. మనం సేఫ్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 అలా పిలుస్తారు కదా! మనదైతే జోన్ 4. అందరూ వెళ్ళిపోయిన తర్వాత మనమైతే రిలాక్స్‌గా, ఖాళీగా వెళ్తూ ఉన్నాం. బట్ కొంచెం తొందరగా వెళ్తేనే బెటర్. ఎందుకంటే క్యాబిన్ బ్యాగ్ పెట్టుకోవడానికి అంత స్పేస్ దొరకదు. ఆల్మోస్ట్ ఫుల్ అయిపోద్దనమాట. మనం ఫ్లైట్ ఎక్కేదాకైతే పాస్‌పోర్ట్, బోర్డింగ్ పాస్ చేతిలోనే పెట్టుకోవాలి. ఎక్కడ అడిగితే అక్కడ చూపిస్తూ ఉండాలనమాట. మనం ఎక్కగానే ఫుడ్ అయితే ఇవ్వరు. ఒక 1 ½ అవర్ దాకా. సో, మనం కొంచెం తిని వస్తేనే బెటర్. మన జోన్‌కెళ్ళాలంటే ఈ బిజినెస్ క్లాస్ అంతా దాటుకొని వెనక్కైతే వెళ్ళాలి. వచ్చేసి నా సీట్‌లో అయితే కూర్చున్నాను. రాగానే అయితే ఫస్ట్ కోక్ ఇచ్చారు. నా సీట్ వచ్చేసి ఫస్ట్ రోలో రైట్ సైడ్ అనమాట. మాది ఓన్లీ 2 సీటింగే. సో, ఇంక అలా ఫ్లైట్ ఎక్కగానే బోర్ కొడుతుందని చెప్పి మూవీస్ అయితే పెట్టుకున్నాను. మన తెలుగు మూవీస్ కూడా ఉన్నాయండోయ్! ఇంకా ఫ్లైట్ స్టార్ట్ అయిన 1 ½ అవర్‌కైతే ఫస్ట్ మీల్ అయితే పెట్టేశారు. బట్ ఐ థింక్ దిస్ ఈస్ ద సెకండ్ మీల్. ప్రతిసారి వాటర్ బాటిల్ అయితే కామన్. అండ్ ఒకటేదో చిన్న బ్రెడ్ ఇచ్చారు. నేనైతే వెజ్ నూడిల్స్ తీసుకున్నాను. అండ్ ప్రతి మీల్‌లో ఒక డెజర్ట్, ఫ్రూట్స్ అయితే కామన్‌గా ఇస్తారు. మూవీస్ కూడా బోర్ కొడితే ఇలా ఫ్లైట్ స్టేటస్ అయితే చూసుకోవచ్చు. ఇంకా మూవీస్ అలా బయటికి పెట్టుకోలేం కదా! సో, అందుకని చెప్పే హెడ్‌సెట్ అయితే కామన్‌గా ఇస్తారనమాట ప్రతి ఫ్లైట్‌లో. అలా కనెక్ట్ చేసుకొని ఇంకా మూవీస్ చూస్తూ ఉన్నాను. నా ఫోన్‌లో కూడా కొన్ని మూవీస్ డౌన్‌లోడ్ చేసుకొని వచ్చాను. సో, అది కూడా కాసేపు చూశాను ఒక మూవీ. ఈ కర్టెన్ వెనకాలే బిజినెస్ క్లాస్ అయితే ఉంది. అట్లాంటా టు దోహా అయితే 14 అవర్స్ నాన్ స్టాప్ జర్నీ. ఆల్మోస్ట్ 4 మీల్స్ అయితే పెట్టారు. ఫైనల్లీ మనమైతే దోహా ఎంటర్ అయిపోతున్నాం. క్లౌడ్స్ అయితే చాలా బాగున్నాయి. వీళ్ళందరూ దిగే వరకు అయితే వెయిట్ చేయాలి. బట్ మనకి 3 అవర్స్ లే ఓవర్ ఉంది కాబట్టి కొంచెం స్లోగా వెళ్ళినా పర్లేదు. 14 అవర్స్ నాన్ స్టాప్‌గా కూర్చోవాలంటే కొంచెం బోర్ కొట్టిద్ది. బట్ బాగా నిద్రపోయే వాళ్ళకైతే చాలా బెస్ట్. తినేసి అలా పడుకొని రిలాక్స్ అయిపోతారందరూ. మనమైతే దోహాకి ఎంటర్ అయిపోయాం. దోహా ఎయిర్‌పోర్ట్ అయితే చాలా బావుంటది. ట్రైన్‌లు కూడా వెళ్ళిపోతున్నాయి. అంత పెద్దగా ఉంది ఈ ఎయిర్‌పోర్ట్ అయితే. ఫస్ట్ టైమ్ కూడా అంతేననమాట. వయా దోహానే వచ్చాం యూఎస్‌కి. సో, కొంచెం ఐడియా ఉంది కాబట్టి అంత టెన్షన్ ఏం లేదు. బట్ మనమైతే మన గేట్ దగ్గరికెళ్ళాలంటే చాలా దూరం ఉంది. ఈ ఎయిర్‌పోర్ట్ చాలా పెద్దది కదా! సో, మనం కొంచెం కొంచెం లే ఓవర్ ఎక్కువుంటేనే బెస్ట్ అనమాట. ఒక 3 అవర్స్ అలాగా. ఎందుకంటే చాలా దూరం నడిచేదుంటది. కొత్తగా వచ్చినోళ్ళైతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. మోస్ట్‌లీ పేరెంట్స్ వచ్చినోళ్ళైతే వీల్ చైర్ బుక్ చేసుకుంటారు. వాళ్ళకైతే పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. వాళ్ళే తీసుకెళ్ళిపోతారు గేట్ దాకా. నేనైతే 'మల్లేశ్వరి' సినిమాలో ఫుడ్ తినడానికెళ్తారు గదా! వెళ్తూ ఉంటే వస్తూ ఉంటది. నా పరిస్థితి కూడా అదేననమాట. బట్ మధ్య మధ్యలో ఇలా చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాను. ఇండోర్ ప్లాంట్స్ విన్నాను కానీ, ఈ ఇండోర్ ట్రీస్ చూడండి. సో, మనం దోహా టు చెన్నై వెళ్ళాలి కదా! సో, ఇంకక్కడ చూసుకున్నాను. దోహా టు చెన్నై ఏ గేట్ ఇచ్చారనేది. మనకు అట్లాంటాలో తెలీదనమాట. దోహా నుంచి చెన్నై ఏ గేట్ ఇస్తారు అనేది. ఇక్కడికొచ్చాక మనం చూసుకొని అక్కడికి వెళ్ళిపోవాలి. షాప్స్ అయితే చాలా ఉన్నాయి. చాలా పెద్దగుంది. చూడ్డానికైతే భలే అనిపిచ్చింది. ఇది ఎయిర్‌పోర్టా లేకపోతే మాలా అన్నట్టుంది. నాలాగే అందరూ ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. ఆగండి, ఆగండి ఇంకా అయిపోలేదు. దోహా ఎయిర్‌పోర్ట్ మాత్రం చాలా బావుంటది.
ఇంటీరియర్ కానీ చాలా క్లాస్‌గా ఉంటది. ఇది ఏనుగు బొమ్మ లేకపోతే మనిషి బొమ్మ అన్నట్టుంది. మనమైతే ఇంకా చాలా దూరం నడవాలి మన గేట్ దగ్గరికి వెళ్ళాలంటే. ఎక్కడికక్కడ మానిటర్స్ ఉంటాయన్నమాట. అది చూసుకుంటూ ఫాలో అయిపోవాలి. మనమైతే ఒక గేట్ నుంచి ఇంకో గేట్‌కైతే వెళ్ళాలి. సో, దానికి ఈ ట్రైన్ అయితే ఎక్కాలి. ఎవరూ లేరు. నాకైతే భయమేసింది. ఇదేనా కాదా అన్నట్టు. ఫస్ట్ టైమ్ యూఎస్ వచ్చేప్పుడు మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి మనమైతే ఎంజాయ్ చేస్తూ వచ్చాము. ఇప్పుడైతే ఒక పక్క ఎంజాయ్, ఒక పక్క టెన్షన్. నా రీసెంట్ షార్ట్స్ చూడండి. మా పేరెంట్స్‌నైతే ఎలా సర్ప్రైజ్ చేశాననేది. అదైతే అన్‌ఎక్స్‌పెక్టెడ్. భలే ట్రెండింగ్‌కెళ్ళిపోయింది ఆ వీడియో అయితే. ఇది కదా మనకు కావాల్సింది అనిపిచ్చింది. ఫైనల్లీ మన గేట్ అయితే వచ్చేసింది. దిస్ ఈస్ ద హైలైట్ ఇన్ దోహా ఎయిర్‌పోర్ట్. ఈ టెడ్డీ బేర్ అయితే చాలా బావుంటది. మనకు టైం ఉంది కాబట్టి నిదానంగా అన్నీ చూసుకుంటూ వెళ్దాం. లోపల షాపింగ్‌లో అయితే చాలా బావుంది. డ్యూటీ ఫ్రీ ఆల్కహాలిక్ కూడా ఉంటదనమాట. సో, అయి కూడా తీసుకెళ్ళొచ్చు కొనుక్కొని. యే! నా ఫేవరెట్ ప్లేస్ వచ్చేసింది. మన దగ్గర కూడా అంత పెద్ద టెడ్డీ బేర్ ఉంటే ఎంత బావుంటదో కదా! ఫస్ట్ టైమ్ యూఎస్ వచ్చేటప్పుడు కూడా నేను, మా హస్బెండ్ ఇక్కడ ఫోటోలు దిగాం. ఆ మెమోరీస్ అన్నీ గుర్తొచ్చినాయి నాకైతే. అప్పుడైతే మాకు చాలా అవర్స్ లే ఓవర్ ఉంది. ఇద్దరం ఉన్నాం కాబట్టి అప్పుడు టైమ్ పాస్ అయిపోయింది. ఇంతకీ నేను ఇండియా ఎందుకు వెళ్తున్నానో తెలుసా? నంబర్ 1 వచ్చేసి 2 ఇయర్స్ అయిపోయింది వచ్చేసి. మా పేరెంట్స్ కూడా అడుగుతున్నారు. అదొక రీజన్. ఇంకోటొచ్చేసి స్టాంపింగ్ కూడా వేయించుకొని వద్దామని చెప్పి వెళ్తున్నాను. మా పేరెంట్స్ రియాక్షన్ చూడాలి. 2 డేస్ ముందే నేను మా మమ్మీతో మాట్లాడాననమాట. మళ్ళీ ఏం డౌట్ రాకూడదని చెప్పి. అందుకే అంత ఎమోషనల్ అయిపోయారు. ఆ వీడియో చూడలేదా? మీరు కూడా చూసేయండి వెళ్ళి. మనది బీ గేట్ అనమాట. సో, ఇంకా వెళ్తూనే ఉండాలి. బట్ చాలామంది ఇండియన్స్ అయితే ఉన్నారు. మనకంత భయం కూడా అవసరం లేదు. ఇలా ఎస్కలేటర్స్ కూడా ఉంటాయన్నమాట. అలా నుంచొని అలా వెళ్ళిపోవచ్చు. లేకపోతే దాని మీద నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు సరదాగా. మనమైతే గేట్ దగ్గరికొచ్చేసి వెయిట్ చేస్తున్నాం ఇంకా. కాసేపు అలా ఫ్రెష్ అయిపోయి, ఇంక అలా కూర్చొని, మన దగ్గర సిమ్ కూడా లేదు కదా! సిమ్ వర్క్ అవ్వదు కదా! సో, ఇంకిక్కడైతే లోకల్ వైఫై కనెక్ట్ చేసుకొని, మా రిలేటివ్స్‌కైతే కాల్ చేశాను. అదేంటి సర్ప్రైజ్ అన్నావు గదా! అంటే, ఒకళ్ళకైతే చెప్పాల్సొచ్చింది. ఎందుకంటే నన్ను ఎవరో ఒకళ్ళు పిక్ చేసుకోవాలి కదా! బట్ మన సర్ప్రైజ్ అయితే ఎక్కడ లీక్ అవ్వలేదు. అంతా సేఫ్ అనమాట. ఇంకాసేపు అలా రిలాక్స్ అయిన తర్వాత, మన బోర్డింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఈ కాఫీ షాప్ అయితే చాలా క్యూట్‌గా భలే ఉంది. బట్ మనం కొనుక్కోవాలంటే ఆస్తులు అమ్ముకోవాలేమో అనిపించింది. అంత ఆకలి కూడా లేదు మనకి. ఫ్లైట్‌లో ఫుడ్ పర్లేదు బానే ఉంది. కొన్ని మీల్స్ అయితే చాలా బాగున్నాయి. కొన్నైతే అంత బాలేవు. బట్ ఇట్స్ ఓకే. కడుపైతే నిండింది కదా! అది చాలు. బిజినెస్ క్లాస్ వాళ్ళకైతే సెపరేట్ లైన్. మనది ఎకనామీ కాబట్టి మనం ఈ లైన్‌లో నుంచోవాలి. ఇంకోటి చెప్పలేదు. దోహాలో ఫ్లైట్ దిగిన తర్వాత మనకి మళ్ళీ లోపలికి రావడానికి సెక్యూరిటీ చెక్ అయితే ఉంటది. ఇదొక చిన్న ఇమిగ్రేషన్ లాగా ఏముండదు. జస్ట్ లగేజ్, పాస్‌పోర్ట్, బోర్డింగ్ పాస్ చూసి లోపలికి పంపిస్తారు. లోపల మనకి జోన్స్ వైస్ సెపరేట్‌గా ఉంటాయన్నమాట సీటింగ్. అక్కడ మనం వెయిట్ చేయాలి. మనది జోన్ 2 కాబట్టి కొంచెం ముందుగానే వెళ్ళిపోయాను. సో, దోహా టు చెన్నై అయితే 4 అవర్స్ జర్నీ అనమాట. ఒక మీల్ అయితే పెడతారు. ఫైనల్లీ మనం 4 అవర్స్‌లో అయితే ఇండియా వెళ్ళిపోతున్నాం. దిస్ ఈస్ మై బోర్డింగ్ పాస్. ఫ్లైట్ బయట నుంచి లోపలికి వెళ్ళడానికే ఒక 10 నిమిషాలు పట్టేలాగుంది. ఇండియా వెళ్ళేటప్పుడు సీట్ సెలక్షన్ చేసుకోలేదు కాబట్టి ఒక్కసారి కూడా విండో సీట్ రాలేదు. బట్ ఇట్స్ ఓకే. ఎందుకంటే మనకి బయట సీనింగ్ చూడటానికి కూడా పెద్ద ఆప్షన్ ఉండదు. మొత్తం విండోస్ అన్ని క్లోజ్ చేయాలన్నమాట. ఓపెన్ చేయకూడదు. ఇంకోటొచ్చేసి మన వాటర్ బాటిల్‌లో వాటర్ ఉంటే గనక పైన పెట్టకూడదు. ఇన్ కేస్ లీక్ అయితే ఇబ్బందవుతది కాబట్టి కింద మనకి వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి సాకెట్ ఉంటది. అక్కడ పెట్టుకోవచ్చు. ఇంక నేనైతే మూవీస్ వెతకడం స్టార్ట్ చేసేసానింక. అసలెన్ని లాంగ్వేజెస్ మూవీస్ ఉన్నాయో చూడండి. ఏ మనదెక్కడుంది? యాహ్! ఫైనల్లీ మనకు దొరికేసింది. ఫ్లైట్ ఎక్కగానే మనకు ఫస్ట్ ఇచ్చేది రిఫ్రెషింగ్ టవల్. బట్ ఎప్పుడూ యూజ్ చేయలేదు నేనైతే అది. ఒక 1 ½ అవర్‌కైతే మనకి మీల్ వచ్చేసింది. మొత్తం ఫ్లైట్ జర్నీలో నాకు నచ్చిన మీల్ ఇదొక్కటే అనమాట. మన సౌత్ ఇండియన్ స్టైల్‌లో ఉంది. ఒక బ్రెడ్ ఇచ్చారు. తర్వాత క్యారెట్ హల్వా. ఈ సలాడ్ కూడా చాలా బావుంది. చిక్ పీస్ సలాడ్. అండ్ వెజ్ కావాలంటే వెజ్, నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్ ఏదైనా ఉంటదనమాట. మనం ఫ్లైట్ బుక్ చేసుకునేటప్పుడే ఫుడ్ కూడా కావాలంటే ప్రిఫర్ చేసుకోవచ్చు. ఏం కావాలి అనేది. ఆర్ లేకపోతే ఇక్కడ కూడా మనల్ని అడుగుతారు. వెజ్ ఆర్ నాన్ వెజ్ అని. మనకేది కావాలంటే అది ఇస్తారు. ముందు బుక్ చేసుకుంటే ఏంటంటే కన్ఫర్మ్‌గా ఏది పెడితే అది ఇస్తారు. ఆర్ లేకపోతే సమ్‌టైమ్స్ నాన్ వెజ్ అయిపోద్దనమాట. సో, అప్పుడు వెజ్ తినాల్సొస్తది. సో, ఫైనల్లీ 23 అవర్స్ ఫ్లైట్ జర్నీ తర్వాత మనమైతే ఇండియాలో ల్యాండ్ అయిపోయాం. 23 అవర్స్ అంటే విత్ లే ఓవర్ అనమాట. ఇప్పుడైతే మనకి ఇమిగ్రేషన్ ఉంటది. ఖతార్ ఎయిర్వేస్‌లో ఏంటంటే ఇండియా నుంచి యూఎస్ వచ్చేటప్పుడైతే యూఎస్‌లో ఉంటది. అదే యూఎస్ టు ఇండియా అయితే ఇండియాలో ఉంటదనమాట. ఏముండదు. చిన్న చిన్న క్వెషన్స్ అడుగుతారంతే. 2 ఇయర్స్ తర్వాత ఇండియాలో అడుగుపెడితే అబ్బబ్బబ్బబ్బా! ఆ ఫీలే సూపరుంది. బట్ ఇంకో పక్క నిద్రైతే వస్తుంది. ఎర్లీ మార్నింగ్ 3కి అయితే ల్యాండ్ అయిపోయాను. అండ్ ఇంకో టెన్షన్ ఏంటంటే
నా దగ్గర సిమ్ వర్క్ అవ్వదిప్పుడు. నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు? ఎలా కాంటాక్ట్ అవ్వాలనేది ఇంకో టెన్షన్. అండ్ ఇంకోటొచ్చేసి నా బ్యాగ్స్ ఎక్కడున్నాయని చెప్పి ఎతుక్కోవడం అదొకటి సరిపోయింది నాకు. చాలా భయమేసింది. ఓన్లీ దోహా టు చెన్నై ట్రావెల్ చేసినోళ్ళ బ్యాగ్స్ అయితే వస్తున్నాయి కానీ, అట్లాంటా టు దోహా, దోహా టు చెన్నై ఇలా వచ్చినోళ్ళ బ్యాగ్స్ అయితే ఇంకా రావట్లేదు. మిస్ అయిపోయిందా అనిపిచ్చింది. నేను వెళ్ళేసరికి అప్పుడే స్టార్ట్ అయిందనమాట బెల్ట్. చిన్నగా ఒక్కొక్కళ్ళు వస్తున్నాయి. బెల్ట్ మాత్రం నిండిపోయింది కానీ, మా బ్యాగ్‌లో అయితే రాలేదు. నేనేంటంటే 2 బ్యాగ్స్‌కి రిబ్బన్స్ అయితే కట్టుకున్నాను. సో, ఇన్‌కేస్ సేమ్ బ్యాగ్స్ ఎవరికన్నా ఉన్నా కానీ కన్‌ఫ్యూజ్ అవ్వకుండా, కలవకుండా ఉండటానికి. చూడండి అందరి బ్యాగులయితే వచ్చేసినాయి. నా బ్యాగ్స్ అయితే రాలేదు. ఫైనల్లీ నా బ్యాగ్స్ అయితే వచ్చేసినాయి. అక్కడ ఆఫీసర్స్ ఉంటారు కదా! వాళ్ళైతే హెల్ప్ చేశారు. బట్ మనం ఎంతో కొంత ఇవ్వాలి కదా! సో, ఇచ్చాంలెండి. ఎందుకంటే మనం తీయలేము. వెయిట్ ఉంటాయి కదా బ్యాగ్స్. ఇంకా ట్రాలీని అలా తోసుకుంటూ బయటికైతే వచ్చేసాను. ఇంకక్కడ వేరే అమ్మాయిని అడిగాననమాట. ఇలా మొబైల్ కావాలి. ఒక నంబర్‌కి కాల్ చేసుకోవాలని. ఒక స్టూడెంట్ అనమాట. పాపం ఇచ్చింది ఏమనుకోకుండా. ఫస్ట్ అయితే మా రిలేటివ్స్ కాల్ ఎత్తలేదు. బట్ తర్వాత కాల్ చేసినప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోతుంటే రిటర్న్ వచ్చి మరి మీకు కాల్ వస్తుందని ఇచ్చింది. సో స్వీట్ ఆఫ్ దెమ్. ఇంక అంతా అయ్యేసరికి 4 అయిందనమాట మార్నింగ్. ఇంకింత దూరం వచ్చాం కదా అని చెప్పి వెళ్తూ ఫస్ట్ దిగగానే టెంపుల్‌కి వెళ్ళాను ఫ్రెష్ అయిపోయి. మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి. సూలూరుపేటలో ఏ టెంపుల్ ఫేమస్ అనేది. ఆ టెంపుల్ వీడియోస్ కూడా షార్ట్స్ పెడతాను. టెంపుల్‌కెళ్ళొచ్చిన తర్వాత ఇంక దారిలో ఫుల్‌గా తినేసి ఇంటికైతే వెళ్ళిపోయి సర్ప్రైజ్ ఇచ్చాను. సో, ఇదనమాట యూఎస్ టు ఇండియా నా సోలో ట్రిప్ ప్రయాణం. మన ఇండియా సీరీస్ వీడియోస్ చాలా వస్తాయి. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థాంక్స్ ఫర్ వాచింగ్.